Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is living in attitude of gratitude. Living with an attitude of gratitude. The text is from Psalm number 100. నూరవ కీర్తన నుంచి స్తుతి అర్పణ కీర్తనగా పేర్కొనబడ్డది. ఇందుంచి కొన్ని సత్యమును జ్ఞాపకం చేసుకోవాలి. లివింగ్ విత్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞత జీవితం జీవించడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన అంశం. లివింగ్ విత్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. మొదటి వచనంలో సమస్తం దేశంలో యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. He is worthy of our praise. దేవుడు స్తుతికి పాత్రుడు, స్తుతికి యోగ్యుడు. Shout joyfully, triumphantly. Make a joyful noise. To express our gratitude is to express our gratitude in an audible way. Make a joyful noise. Break forth or burst. The thanksgiving must be expressed in a loud voice, an audible voice, triumphantly, joyfully, to break forth in praise. ఎంతో ఉత్సాహముతో సంతోషముతో దేవుని సంతోషముతో యెహోవాను సేవించు. With a joyful heart we should thank our Almighty God for who He is and what He has done in our lives. The second one is the worthy of our service. God is worthy of our praise. కాబట్టి దేని కృతజ్ఞత చెల్లించాలి. God is worthy of our service. Serve the Lord with gladness. సంతోషముతో యెహోవాను సేవించడం మాట చూస్తున్నాం. సంతోష యెహోవాను సేవించుడి. Not with a grudging heart, with a joyful heart. ప్రభు పనిలో నువ్వు సేవ చేస్తున్నా, ప్రభు నేను ఏ పనిలో ఏ ఉద్యోగం ఇచ్చినా సర్వ్ విత్ జాయ్ఫుల్లీ, విత్ గ్లాడ్నెస్, సంతోషత పని చేయాలి. దుఃఖంతో చేసినట్టయితే ప్రయోజనం ఏముంది? ప్రభుని సేవకు ఏర్పరచుకున్నాను, నేను ఏడుస్తూ దుఃఖంతో పని చేసినట్టయితే ఏం ఫలితం ఉంటుంది? ఐఎమ్ నాట్ సర్వింగ్ ద లార్డ్ జాయ్ఫుల్ ఆర్ చేర్ఫుల్లీ. సో దేవుడు మనక పనికి స్తుతికి పాత్ర విషయాన్ని జ్ఞాపకం చేసుకొని సోదరులతో గ్లాడ్నెస్. ఇలా ప్రభువుని సేవించాలి. విత్ హ్యూమిలిటీ, విత్ ఫైడలిటీ అండ్ విత్ యాక్టివిటీ. దీనత్వంతో ఆయన సేవలో పాల్గొనాలి. నమ్మకంతో ఆయన సేవ జరిగించాలి. ఇది యాక్టివిటీ. పని చేస్తూ మనం ఏ దాసుడైతే పని చేయించడం కనుగొనబడునో ఆ దాసు ధన్యుడు. కాబట్టి దెన్ మస్ట్ బి యాక్టివిటీ ఇన్ అవర్ లైఫ్స్. నెంబర్ 3, alone is God, Almighty. Yahweh is God and God is good. వాక్య భాగములో ఆయన దయాళుడు. ఆయన God is good. So take a note of it. You should be aware of the truth that God is always good. And take inventory, count your many blessings. ఆయన దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. And you have to appreciate it. Turn your gratitude into an action of appreciation. దేవుడు చేసే మేలు జ్ఞాపకం చేసుకుంటూ turn your attitude or gratitude into action of appreciation. వాటిని నువ్వు ప్రశంసించాలి, వాటిని పొగడాలి నీవు. కాబట్టి living with an attitude of gratitude is very important in our life. As a believer in Christ, you should take a note of it. Acknowledge the benefits of God and take inventory. Count your many blessings. And then take action
ఒక కార్యాచరణకు పూనుకోవాలి. దట్ ఈస్ టర్న్ యువర్ గ్రాటిట్యూడ్ ఇన్ యాక్షన్ ఆఫ్ అప్రిసియేషన్. ఆయన పొగడం అనగా ఆయన ఘనపరచని విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 9వ కీర్తన ఎంతో శ్రేష్టమైన కీర్తనగా పేర్కొనబడింది. వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్? Live always with an attitude of gratitude. An attitude of gratitude can make your life a beatitude. కృతజ్ఞత గల జీవితం అనేది నీ జీవితాన్ని ధన్యమయం చేస్తుంది. ఆ రీతిగా ధన్యమయం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడా, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. కృతజ్ఞత గల హృదయంతో జీవించాలని సెలవిచ్చారు తండ్రి. మీ స్తోత్రాలు నాయన. అది కార్యాచరణలో పెట్టుకోవడానికి కృపనివ్వాలి. మీ స్తోత్రాలు. వాక్యం వింటున్న ప్రతిభను దర్శించి దీవించి లోతైన కార్యం జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.